గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఎస్, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ నేవీ, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మొత్తం లాంచ్ ప్యాడ్స్ అన్నిటి కూడా మట్టుబెట్టించారు. అయితే పాకిస్తాన్ ఐఎస్పిఆర్ అంటారు, అంటే పాకిస్తాన్ ఒక తప్పుడు ప్రచారంకి రాత్రి నుంచి దిగుతుంది. అదేంటంటే వాళ్ళు ఎలాగో దాడులు చేరారు కదా. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో భారత్ దాడులు జరిపింది. ఇది గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్ భూభాగంలో మనం దాడి చేశాం. సో మనం అలర్ట్గా ఉండేందుకు ఇప్పుడు 9 ఎయిర్పోర్ట్లు మూసేశారు. ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది, లే జమ్మూ కాశ్మీర్, లే లడఖ్ రీజన్లో ఉంటుంది, జమ్మూ ఎయిర్పోర్ట్, శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అమృత్సర్ పంజాబ్లో ఉంటుంది. కీలక విమానాశ్రయాల్లో రాకపోకల్ని ఇప్పుడు రద్దు చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలను కూడా రద్దు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఆల్రెడీ పాకిస్తాన్ దానికి సంబంధించిన ఇచ్చింది. ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు, తర్వాత ఉమెన్ కొద్దిమంది చనిపోయారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మదర్సాల్లో లేకపోతే అక్కడ ఉగ్రవాద కార్యాలయాల్లో చుట్టుపక్కల ఉన్న వాటిలో కొద్ది పౌరులకు కూడా నష్టం జరగవచ్చు. బట్ పౌరులకు నష్టం చేయాలనేది మన ఉద్దేశం కాదు ఇక్కడ మనం చూడాల్సింది. తర్వాత ఈ ఐఎస్పిఆర్ అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఇది పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ ఏదైతే ఐఎస్ఐ స్పాన్సర్ టెర్రరిజం ఉందో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ పబ్లిక్ రిలేషన్ అంటే వాళ్ళ అఫీషియల్ ఐఎండ్పిఆర్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియా కోట్లీ, బహావల్పూర్, ముజఫరాబాద్ ఈ 3 చోట్ల అటాక్ చేసింది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ వాళ్ళు ఏమంటారంటే సుబానుల్లా మాస్క్ ఇన్ బహావల్పూర్, అహ్మద్ ఈస్ట్ ఏరియా, కోట్లీ అండ్ ముజఫరాబాద్, ఆల్ ఆఫ్ అవర్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఆర్ ఎయిర్ బార్న్. దిస్ అటాక్ వాజ్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియన్ ఎయిర్ స్పేస్, అంటే భారతదేశ ఎయిర్ స్పేస్ లోనే ఉండి మనం వాళ్ళని అటాక్ చేశాం. వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లకుండా మన ఎయిర్ స్పేస్ లోనే ఉండి వాళ్ళని అటాక్ చేశాం. నౌ దే వర్ నెవర్ అలౌడ్ టు కమ్ అండ్ ఇంట్రూడ్ ఇన్ టు ద స్పేస్ ఆఫ్ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి రాలేదని వాళ్ళ వెర్షన్ చెప్తున్నారు. మన వాళ్ళ దానిలోకి వెళ్లారా లేదా అన్నది. బట్ అటాక్ అయితే జరిగింది, విజువల్స్ వస్తున్నాయి, చూసాం. మన భవనాలు నిలబెట్టమై అంబులెన్స్ కనబడుతుంది. తర్వాత దీనివల్ల ఏం డ్యామేజ్ జరిగిందంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ పాకిస్తాన్ చెప్పేది ఏంటంటే డ్యామేజ్ అసెస్మెంట్స్ ఆర్ ఆన్ గోయింగ్ అండ్ హీ వుడ్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎట్ లేటర్ పాయింట్. ఇంతవరకు ఏం డ్యామేజ్ జరిగిందో పూర్తిగా వాళ్ళు చెప్పట్లేదు. ద టెంపరరీ హ్యాపీనెస్ దట్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ విత్ దిస్ అటాక్ విల్ బి రిప్లేస్డ్ విత్ ఎండలింగ్ గ్రిఫ్, అంటే కొద్దిగా టెంపరీగా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండొచ్చు కానీ మేము మళ్ళీ అటాక్ చేస్తామని పాకిస్తాన్ అఫీషియల్ గా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు, మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. సో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం అవుట్ రైట్ గా మొత్తం మట్టు పెట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే భారత త్రివిధ దళాలు దీనికి సంబంధించిన పూర్తి బ్రీఫింగ్, ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్ ఉదయం 10 గంటలకు ఉండబోతోంది. మీడియా బ్రీఫింగ్ మన త్రివిధ దళాలకు సంబంధించి ప్రకటన రాబోతోంది. సో మొత్తానికైతే రాత్రికి రాత్రి పాకిస్తాన్లో 9 చోట్ల అటాక్ చేశారు. లాస్ట్ టైం మనకు గుర్తుండి ఉంటుంది, బాలాకోట్ దాడులు జరిగినప్పుడు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, తర్వాత అభినందన్ వర్తమాన్ ఇన్సిడెంట్, తర్వాత పాకిస్తాన్ సంబంధించిన F-16 ఫైటర్ జెట్లు కూడా పడేశారు బనాళ్ళు, నేలమెట్టా చేశారు. అత్యాధునిక F-16 అంటే అమెరికా తయారు చేసిన యుద్ధ విమానాలు. అప్పట్లో అమెరికా పాకిస్తాన్ కు సహాయకారిగా వాళ్ళు కొంత అటువైపు చూసినప్పుడు ఇచ్చిన పరిస్థితి. సో ఈ 9 చోట్ల కూడా మొత్తం చాలా చోట్ల కూడా ఉగ్రవాదులు చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది, అనఫీషియల్ వర్గాలు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ దానికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా సివిలియన్స్ చనిపోయారని చెప్తున్నారు. బట్ మన ఉద్దేశం పౌరులు కాదు, మన ఉద్దేశం అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అయితే ఇది చేసినప్పటి నుంచి ఎల్ఓసి వెంబడి అంటే బార్డర్ వెంబడి వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు ఫైరింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే నేను చెప్పినట్టు ఐఎస్పిఆర్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్
పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఒక తప్పుడు ప్రచారం చేస్తోంది. అదేంటంటే భారతదేశంలోని 15 చోట్ల మేము మిసైల్ దాడులకు దిగాము, శ్రీనగర్ ఎయిర్ బేస్ ను మేము పాకిస్తాన్ లో అటాక్ చేశాము, ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ను అటాక్ చేశామని. అటాక్ చేస్తే విజువల్స్ మా దగ్గర నిమిషంలో మొబైల్ వస్తాయి కదా, ఇప్పుడు అక్కడ విజువల్స్ వస్తున్నాయి కదా. సో ఇదేంటంటే ఐఎస్ఐ లేదా ఐఎస్పిఆర్ వీళ్ళు చేసేది ఏంటంటే ప్రాపగాండా. అంటే ప్రాపగాండాలో మన మీడియా బడి నిజమే అనుకొని చెప్పి అటాక్ చేస్తే సింపుల్. ఇవాళ ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో మొబైల్ ఉంది కదా. 15 చోట్ల మిసైల్ అటాక్ చేస్తే వాళ్ళకి అంత దమ్ముంటే వచ్చేది కదా ఈ పాటికి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విజువల్స్ అన్ని వచ్చాయి కదా, రాయిటర్స్ వార్తా సంస్థ నుంచి అక్కడ లోకల్స్ కూడా పెడుతూ భయపడుతూ పెట్టినవి అన్ని కూడా వచ్చాయి కదా. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. అయితే ఒకటి మాత్రం బార్డర్ వెంబడి ఫైరింగ్ మాత్రం జరుగుతుంది. బార్డర్ వెంబడి సీజ్ ఫైర్ అంటే కాల్పుర విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. మన వాళ్ళు కూడా అవతల రివర్స్ గా ఇచ్చి పడేస్తున్నారు. అంటే భరత్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి కనిపిస్తుంది ఏదైతే పహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయులు వి వాంట్ రివెంజ్ అన్న సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఇండియన్స్ కి. అందరు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని సంబరాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. భారత గగనతలంలోకి ప్రవేశించాము, భారత యుద్ధ విమానాన్ని కూల్చేశాము, డ్రోన్స్ పంపించామని ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. సో అంటే ఇది ఏమన్నా ఇండియన్స్ ని ఏమన్నా వాళ్ళని ఇంపాక్ట్ చేయడానికి అసలు ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే మన వాళ్ళు మన గవర్నమెంట్ వెంటనే రంగంలోకి దిగింది. ఫ్యాక్ట్ చెక్ ఐఎస్పిఆర్ ఇంటెన్స్ సర్వే